ఒక భూతద్దాన్ని తీసుకొచ్చి దానిలో మచ్చలున్నాయి, పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయివా, ముస్లింవా క్రిస్టియన్వా అని అడుగుతారు. క్షణ క్షణానికి బాబా అన్ని మహిమలు సోదరులారా, జాగ్రత్తగా ఉండండి. ముందుగా నా వీడియో చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోను పూర్తిగా చూసి మాత్రమే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను వీడియోలో చెప్పిన విషయాలని మళ్ళీ మీరు కామెంట్లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా చూసి అప్పుడు కామెంట్ చేయండి. ఇక విషయానికి వస్తే, ఇన్నేళ్ళ నా జీవితంలో నేను 3 రకాల మనుషుల్ని చూశాను. నేనే కాదు, ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. ఈ 3 రకాల మనుషుల్లో మొదటి రకం వాళ్ళు ఎలాంటి వారు అంటే, వీళ్ళు ఎప్పుడూ నెగిటివ్ థింకింగ్తో ఉంటారు. వీళ్ళు ఎదుటివారిలో దోషాలను తప్ప మంచిని చూడలేరు. వీళ్ళకు తెల్లటి కాగితాన్ని చూపించినా సరే, ఒక భూతద్దాన్ని తీసుకొచ్చి దానిలో మచ్చలున్నాయేమో అని వెతికే మనస్తత్వం కలవారే ఉంటారు. వీళ్ళకు మంచి చెప్పే వాళ్ళకంటే కూడా చెడు చెప్పే వాళ్ళనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళే ఈ లోకంలో 50% ఉన్నారు. మరి రెండో రకం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఏదైనా ఒక విషయం విన్నప్పుడు అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అని పరిశీలించి 2 వైపులా విని అప్పుడు ఒక అభిప్రాయానికి వస్తారు. అలాంటి వారు ఒక 30% ఉన్నారు. మరి ఇక 3వ రకం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళు పూర్తి పాజిటివ్గా ఉంటారు. వీళ్ళు మంచి విషయాలనే వింటారు, ప్రతి ఒక్కరిలో మంచినే చూస్తారు. మరి ఇలాంటి వారు కేవలం 20% మాత్రమే ఉన్నారు. ఈ 3 రకాల మనుషుల్లో ఎక్కువ మంది ఈ మొదటి రకం వాళ్ళే ఉన్నారు. మొదటి రకం వాళ్ళతోటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు నెగిటివ్గా ఆలోచించడమే కాకుండా ఎదుటి వారిని కూడా అలాగే ఆలోచించేలాగా చేసే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. మరి ఇలాంటి మనస్తత్వం కలవారే బాబాను విమర్శించే ఈ గ్యాంగ్. వీళ్ళ మాటలను మనం పరిశీలించామంటే బాబాను ఎప్పుడూ కూడా నెగిటివ్ కోణంలో చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బాబా చరిత్రను అడ్డగోలుగా వక్రీకరించి చూపిస్తూ ఉంటారు. అలాంటి వారి మాటలను తలకెక్కించుకొని నా వీడియోలోకి వచ్చి కామెంట్ చేశారు కొంతమంది. వీళ్ళు బాబా భక్తులను ఆధారాలతో డిబేట్కి రమ్మని పిలుస్తున్నారంట. బాబా భక్తుల దగ్గర విషయం లేక వాళ్ళు అడుగుతున్నా సరే ఎవరు వెళ్ళటం లేదంట. అది కామెంట్. బాబా భక్తుల దగ్గర విషయం లేక కాదండి, గురునింద చేసే వాళ్ళ ముఖం చూసినా సరే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి గురునింద చేస్తున్న వాళ్ళతో మాట్లాడటానికి బాబా భక్తులు ఎవరూ కూడా ఇష్టపడరు. అది అసలు విషయం. కానీ ఇలాంటి వారికి ఎన్ని ఆధారాలతో ఎన్ని రకాలుగా చెప్పినా సరే వీళ్ళు వినరు. సాక్షాత్తు ఆ భగవంతుడు దిగివచ్చినా సరే ఆయనలో కూడా దోషాలు చూసి హిందువా, ముస్లింవా, క్రిస్టియన్వా అని అడుగుతారేమో. అలా ఉంది ఈ మతపిచ్చి జనాలకి. మతం అంటే అభిమానము, ప్రేమ ఎవరికైనా ఉండవచ్చు, ఉంటుంది కూడా. మన మతాన్ని ప్రేమించుకుంటూనే ఇతర మతాలను గౌరవించాలి. అంతేగాని మత మార్పిడి చేసుకోవటం, మత విద్వేషాలు చేయటం, మతం పేరుతో మారణ హోమాలు చేయటం అది మంచిది కాదు. ఇప్పుడు కొంతమంది ఎలాగైతే బాబా హిందువు కాదు ముస్లిం అని అనుకుంటున్నారో, అలాగే బాబా జీవించి ఉండగా కూడా బాబాకు ప్రియ శిష్యుడైన దాసుగను కూడా ఇలాగే అభిప్రాయపడ్డాడు. తర్వాతి రోజుల్లో బాబా గురించి ఎందుకు ప్రచారం చేశాడు, హరికథలు ఎందుకు చెప్పాడు, మరి బాబాకు ప్రియ శిష్యుడు ఎలా అయ్యాడు, మరి అతని సంశయం ఎలా తొలగింది? సిద్ధగురు మాటలు. క్షణ క్షణానికి బాబా అన్ని మహిమలు చేస్తూ ఉంటే, లీలలు చేస్తూ ఉంటే, ఇంకా బాబా వారు ముస్లిం 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 అనేటువంటి చాదస్తంలో ఉన్నాడు ఈ దాసగను. అందువలన తాను ఒక బ్రాహ్మణ గురువును కూడా ఎన్నుకున్నాడు. ఆయన పేరు ఇస్లాంపూర్కర్. ఆయన ఉస్మానాబాద్లో ఉంటాడు. ఆ ఇస్లాంపూర్ అనే గురువును ఆశ్రయించి తాను శిష్యరికం చేస్తూ ఉన్నాడు. ఒకరోజు గురువుని ప్రశ్నించాడు దాసగను, స్వామి, షిరిడీలోని సాయిబాబాను గురించి మీరు విని ఉంటారు, ఏమిటి మీ అభిప్రాయం? ఆయన ముస్లిం అని నా అభిప్రాయం. అలాంటి ముస్లిం యోగిని ఆశ్రయించడము, సేవించడము నా బ్రాహ్మణత్వానికి కలంకమని నేను భావిస్తూ ఉన్నాను అన్నప్పుడు తన గురువు చెప్పడం జరిగింది, ఒరే పిచ్చివాడా, వారిని ఎవరైనా దర్శించవచ్చు, నేను కూడా వారిని దర్శించి 3 రోజులు వారి సన్నిధిలో ఉన్నాను. ఆయన ఎంతటి వాడో ప్రజలు తెలుసుకోవడం లేదు. వాట్ ఇస్ ద లెవెల్ ఆఫ్ బాబా, వాట్ ఇస్ ద సిద్ధత్వం ఆఫ్ బాబా ఎవరికి అర్థం కావడం లేదు. ముందు ముందు వారి గొప్పతనము
ప్రజలు తెలుసుకుంటారు అని ఇస్లాం పూర్కర్ చెప్పడం జరిగింది. గురువు చెప్పిన మాటలు విని బాబా యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకుని తర్వాతి రోజుల్లో బాబా గురించి హరికథలు చెప్పి బాబా గురించి అందరికీ తెలిసేలాగా ప్రచారం చేశాడు దాసగను. బాబా యొక్క దైవత్వం ఏమిటో తెలుసుకొని బాబాకు ప్రియ శిష్యుడయ్యాడు. అలా మనం ఎవరి గురించి అయినా తప్పుగా అభిప్రాయపడినా సరే ఎవరైనా చెప్పినప్పుడు విని అర్థం చేసుకుని మనము మన తప్పును సరిదిద్దుకోవాలి. కానీ మేము విన్నదే కరెక్టు, మేము అనుకుంటుందే కరెక్ట్ అని ఒక అభిప్రాయానికి వచ్చేసి మహాత్ములను విమర్శిస్తే మహాపాపాన్ని మూటకట్టుకునేది మీరే. బాబాను ఆరాధించటం మీకు ఇష్టం లేకపోతే మానేయండి. అంతేగాని బాబాను నిందించటం, బాబాను ఆరాధించే వారిని విమర్శించటం, సాటి హిందువుని శత్రువుగా చూడటం ఇదంతా కూడా మంచిది కాదన్నది నా అభిప్రాయం. ఎవరో కొంతమంది స్వలాభం కోసమో లేక వారి వెనక ఎవరన్నా ఉండి కుట్ర చేస్తున్నారో తెలియదు, కానీ హిందువులకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. హిందూ సోదరులారా, జాగ్రత్తగా ఉండండి. బాబా వల్ల మన హిందూ మతానికి కానీ హిందువులకు కానీ ఎటువంటి నష్టమూ లేదు. ఎవరో ఏదో చెప్పారని అవన్నీ నమ్మి మీ మనసును పాడు చేసుకోవద్దు. బాబా లాంటి మహాత్ముని నిందించవద్దు. మహాత్ములలో మతాన్ని చూడకూడదు, వారిలో ఉన్న దైవత్వాన్ని చూడండి. వారు చెప్పిన మంచిని గ్రహించండి, అంతేగాని విమర్శించకండి, నిందించకండి, పాపాన్ని మూటకట్టుకోకండి. ద్వేషాన్ని దూరం చేసే మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.